సంఘములో సదాకాలము మహిమ పొందవలసిన నామము యేసుక్రీస్తు నామము మాత్రమే, మరి ఏ నామము కాదు. యేసుక్రీస్తు నామమే ఎందుకు కనపరచబడాలి అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నారు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాలను చదవగలం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెసీ 1:23. కాబట్టి సంఘములో యేసుక్రీస్తు ఘనమైన నామం మాత్రమే హెచ్చింపబడినట్లు సంఘం ఎప్పుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయనే నిత్య జీవమై ఉన్నాడు గనక యేసుక్రీస్తుని గురించిన బోధే నిత్య జీవార్థమైన బోధ. మరి వేరే ఎటువంటి బోధ అయినా మనల్ని నిత్య జీవానికి నడిపించలేదు.